పోస్టింగ్ ఇచ్చి కేవలం 20 రోజుల్లో మళ్ళీ ఆవిడని ట్రాన్స్ఫర్ చేసేసారు. కారణం ఏంటంటే ఆవిడ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఉల్లంఘనలో ఓటర్ల లిస్టులకు సంబంధించి ఆ ఎన్నికలు నిర్వహించిన ప్రక్రియలు కానీ ఇలా వైసీపీ ఏదైతే తప్పుడుగా ఏదైతే వ్యవహరించిందో అన్నిటిని చాలా స్పీడ్గా ఆవిడ సాల్వ్ చేయడమే కారణంగా కనిపిస్తుంది. అది ఇది ఎక్కడో కాదు, మన తిరుపతిలో మల్లికా ఖర్గ్ అని ఒక ఎస్పీ గారు ఇటీవల కాలంలో రావడం, ఆవిడ ట్రాన్స్ఫర్ అయిపోవడం, ఇదంతా టక్క జరిగిపోయింది. అంటే ఇంకా అనుకూలంగా పనిచేయలేదు కాబట్టి ఇప్పుడు ఆవిడ ట్రాన్స్ఫర్. ఎలా చూడాలి అంటే సిన్సియర్ ఆఫీసర్లు లేరని మనం బాధపడుతూ ఉంటాం, కానీ సిన్సియర్ ఆఫీసర్లు ఉన్నా సరే ఇలా ప్రభుత్వాలు వాళ్ళ మీద దాడి చేస్తూ వాళ్ళని ఇదిగో ఇలా ఇప్పుడు ఏ మారుమూల గ్రామాలకు దోచేస్తారు. ఇంకా వాళ్ళు పాపం వాళ్ళ డ్యూటీలని సవ్యంగా నిర్వహించలేని పరిస్థితి తీసుకొస్తారు. ఎలా చూడాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా ఈ యొక్క ప్రతిపక్షాలను చేయడం, లేకపోతే ఈ యొక్క నోరు తెరిచిన వాళ్ళని, వ్యాపారస్తుల్ని, ఈరోజు ప్రజల్ని, ఎవరైతే నమ్ముకున్న వాళ్ళందరినీ, సొంత బాబాయిని, ఇలా అందరినీ ఇంకా అలా అంచుకుంటూ వెళ్ళిపోయాడు. అదే ఈ వ్యవస్థలను కూడా ఇలా ఈరోజు తన గుప్పెట్లోకి తీసుకునే ప్రక్రియ ఇంకా ప్రజలు అర్థం చేసుకోకపోతే ఏంటి మరి పరిస్థితి? రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులను గెలిపిస్తే రాష్ట్రం ఏమైపోద్ది? మల్లికా ఖర్గే గారిని తిరుపతి ఎస్పీగా ఛార్జీ తీసుకున్న 20 రోజుల్లో మళ్ళీ తిరిగి విజయవాడ సిఐడి ఎస్పీగా ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి వచ్చిన వార్త, ఆ వార్త నేపథ్యాన్ని కూడా ఒకసారి మనం గమనించుకుంటే, ఎందుకని తిరుపతిలో ఈ అధికారిని 20 రోజుల్లోనే ఆమెను రీప్లేస్ చేయాల్సిన పరిస్థితులు, అంతగా దారితీసిన పరిస్థితులు ఏంటి? ఎందుకు ఆమె అక్కడ సుదీర్ఘకాలం డ్యూటీ చేయలేదు? ఆమె చేయలేదా? చేయనివ్వలేదా? చేయనివ్వకపోతే ఎవరు దానికి బాధ్యులు? ఎందుకు చేయనివ్వట్లేదు? ఈమె అక్కడ వాళ్ళకి ఏ అంశాల్లో ప్రతిబంధకంగా అడ్డుగోడగా కనిపిస్తూ ఉంది? ఇవి చాలా విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినాయి పొద్దుటి నుంచి. వార్తాపత్రికలు ఎప్పుడైతే 20 రోజుల్లోనే ఒక నిజాయితీ, నిబద్ధత, డ్యూటీ మైండెడ్ అధికారిని వేరే ప్రాంతానికి బదిలీ చేసేశారని చెప్పిన వార్త ఇవాళ వార్తాపత్రికల్లో రావడం జరిగిందో ప్రజల్లో చాలా కీలకంగా చర్చనీయాంశంగా మారింది. అది మనం చూస్తూ ఉంటాం కదా, గంజాయి వనంలో తులసి మొక్క అని చెప్పని తిరుపతి ప్రాంతాన్ని ఒక రాజకీయపు గంజాయి వనంగా మార్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో బోమన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి ఎమ్మెల్యేగా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చంద్రగిరి ఎమ్మెల్యేగా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చిత్తూరు జిల్లా నుంచి మంత్రిగా ఇవాళ అక్కడ ఒక సమాంతర వ్యవస్థనే నిర్వహిస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ఎట్లా జరిగిందో మనందరం చూసాం. అంటే మనకు అది తప్పు అనిపిస్తుంది, కానీ ప్రభుత్వానికి మేము చాలా అద్భుతంగా, చాలా మాకు అనుకూలంగా ఒక ఆర్కెస్ట్రేటెడ్ ఎన్నిక జరిపించుకోగలిగాం, మాకు అనుకూలంగా వ్యూహాలు పన్ని ఎన్నికని అంత అద్భుతంగా నిర్వహించుకోగలిగాం, పోల్ మేనేజ్మెంట్ చాలా అద్భుతంగా చేసుకోగలిగామని చెప్పని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎన్నికల సంఘం కూడా వెంటనే చర్యలకు ఉపక్రమించాల్సిన దగ్గర 2.5 సంవత్సరాలు ఉపేక్షించి ఇప్పుడు అధికారులని బాధ్యులుగా చర్యలు తీసుకోవటం మొదలుపెట్టారు. అక్కడ జరిగింది ఎంత పెద్ద నేరం! ఇవాళ శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుంది అని చెప్పని మనందరికీ తెలిసిన వాస్తవమే. అటువంటి ఎర్రచందనం స్మగ్లింగ్ ఒక నేరం. రీసెంట్గా ఎర్రచందనం స్మగ్లర్లు టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ని కారుతో గుద్ది చంపేసి వెళ్ళిపోయారు. అంటే అంతటి అరాచకానికి, దౌర్జన్యాలకి స్మగ్లర్లు దిగగలుగుతున్నారు ఆ ప్రాంతంలో. అది 100% కట్టడి చేయాల్సిన నేరం. రిజర్వ్ బ్యాంకు మనకు కరెన్సీ ముద్రిస్తుంది. ఆ కరెన్సీని మీరు నేను మనకేదో కొంత సాంకేతిక పరిజ్ఞానం ఉంది కదా అని చెప్పని మన ఇంట్లో మనం కూర్చొని నోట్లు అచ్చుకుద్దుకుంటుంటే ఊరుకుంటారా? తీసుకెళ్ళి బొక్కలో దొబ్బుతారు కదా, అది నేరమే కదా. తెలుగు అనే అతను ప్రభుత్వం ఇవ్వాల్సిన స్టాంపులని, జ్యుడిషియరీ స్టాంపులు కానీ రిజిస్ట్రేషన్ స్టాంపుల్ని అతను దొంగ నకిలీ స్టాంపులు తయారు చేశాడని చెప్పని దేశం మొత్తం కుదిపేసింది అప్పుడు పెద్ద కుంభకోణం. అంటే ప్రభుత్వం తయారు చేయాల్సిన కరెన్సీని మనం తయారు చేస్తే నేరం. ప్రభుత్వ వనరులని, ఎర్రచందనమైనా మైనింగ్ వనరులైనా మీరు నేను లూటీ చేస్తే నేరం. స్టాంపులు తయారు చేస్తే నేరం. కానీ ఎలక్షన్ కమిషను పౌరులకు ఇచ్చే గుర్తింపు కార్డు, రాజ్యాంగబద్ధ సంస్థ ఎలక్షన్ కమిషన్ ఇచ్చే ఓటర్ ఐడి, ఎపిక్ కార్డు అంటారు, దాన్ని దొంగ తయారు చేస్తే నేరం కాదా? అధికార పార్టీ నాయకులు దానికి సాహసించారు, దానికి అధికారులు సహకరించారు. ఇది
సాక్ష్యాధారాలతోటి ప్రతిపక్ష పార్టీలు సంవత్సరాల తరబడి మొత్తుకుంటే చలనం చూపని ఎలక్షన్ కమిషను ఇప్పుడు కొద్దిగా చర్యలకు ఉపక్రమించింది. ఒక ఐఏఎస్ అధికారి గిరీషా నుంచి మొదలుపెట్టి అక్కడ తిరుపతి డిప్యూటీ కమిషనర్గా పనిచేసిన చంద్రమోహన్ రెడ్డి దగ్గర నుంచి హెడ్ కానిస్టేబుల్ స్థాయి వరకు తహసీల్దారులు, ఎస్ఐలు, సిఐలు ఇంతమంది సస్పెండ్ అయ్యారు. ఈ సందర్భంలో ఈ మల్లికా గార్గ్ గారిని తిరుపతికి ట్రాన్స్ఫర్ చేశారు. ఆమె ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నాలని కట్టడి చేయాలి, రాజకీయ నాయకులతో అంటగాగుతున్న అధికారులని కొంచెం వార్నింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. మీరు ఎన్నికలు రాబోతున్నాయి, డ్యూటీ మైండెడ్గా పనిచేయాలి, మీ రాజకీయ అఫిలియేషన్స్ ఏమైనా ఉంటే మానుకోండి, లేదంటే నా దగ్గర పనిచేయకండి, ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోండి, నేను ముక్కుసూటిగానే ఉంటా, డ్యూటీకి కట్టుబడే ఉంటా, రూల్ ఆఫ్ లాకి కట్టుబడి ఉంటా నేను అని చెప్పని ఆమె ఎప్పుడైతే కఠినంగా వ్యవహరించడానికి సిద్ధపడ్డారో అక్కడ కొన్ని అనకొండలు ఉన్నాయి, రాజకీయ అనకొండలు. ఆ అనకొండలకి ఈమె మింగుడు పడట్లా. ఈముంటే ఈ అకృత్యాలతోటి, అరాచకాలతోటి ఎన్నికలు నిర్వహించుకోవడానికి అలవాటుపడ్డ శక్తులకి రేపు ఎన్నికల్లో ప్రతిబంధకంగా మారుతుందని చెప్పనే ఉద్దేశంతో వాళ్ళకేం తెలుసు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అధికార పార్టీలో మంత్రులు, నాయకులు, వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇన్ఫ్లుయెన్స్ ఉంది, వాళ్ళు లాబింగ్ చేసుకున్నారు. 20 రోజుల్లో ఆమెని ఆ పదవి నుంచి బదిలీ చేసేశారు. అంటే ఏం సందేశం ఇస్తున్నారు, నీతిగా నిజాయితీగా రూల్ ఆఫ్ లా కట్టుబడి పనిచేసే అధికారులు మా దగ్గర వద్దు, మేం చేసే అడ్డగోలు పనులు, అరాచకాలు, అక్రమాలు, దొంగ ఓటర్ ఐడీలు ముద్రణకి సహకరించే అధికారులే మా దగ్గర ఉండాలి. వాళ్ళు బలిపశువులుగా మారినా సరే, వాళ్ళ కెరీర్ పణంగా పెట్టబడ్డా సరే, వాళ్ళు సస్పెండ్ అయినా సరే, వాళ్ళ మీద కేసులు నమోదైనా సరే, అటువంటి వాళ్ళే మా దగ్గర పనిచేయాలి. మేము ప్రలోభ పెడితే ప్రలోభపడాలి. పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ అంటాడు కదా, గిచ్చితే గిల్లించుకోవాలి, అరుస్తావేంటి అని చెప్పని. వీళ్ళు కూడా మేము ప్రలోభ పెడితే ప్రలోభపడాలి, నీతి నిజాయితీ ఇట్లాంటి మాటలు చెప్తే మా దగ్గర నడవదు, ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోండి. అవినీతికి పాల్పడేవాళ్ళు, రాజకీయ పార్టీలతో అంటగాగేవాళ్ళు నా దగ్గర పనిచేయొద్దు అని చెప్పని ఒక అధికారిని చెప్తా ఉంటే నువ్వే మా దగ్గర పనిచేయొద్దు అని చెప్పి ఆమెనే పంపించేశారు. అంటే ఒక ప్యారలల్ మాఫియా వ్యవస్థను నడిపిస్తున్నారు అక్కడ అధికార పార్టీ నాయకులు. నిబద్ధత కలిగిన అధికారులకి అంటే మా ప్రాంతంలో ఉనికే లేదు, మనుగడ ఉండటానికి వీల్లేదు, వాళ్ళు ఎక్కడో వేరే దగ్గర పని చేసుకోవాల్సిందే, మా దగ్గర మా తానుగొడ్డలే పనిచేయాలి, ఇక్కడ మాలాంటి అక్రమాలు అరాచకాలని ప్రోత్సహించే అధికారులే ఇక్కడ పనిచేయాలి. ఎన్నికల్ని మేము తిరుపతి పార్లమెంట్ ఎన్నిక ఎట్లా జరిపించామో, కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక ఎట్లా జరిపించామో అట్లానే జరిపిస్తాం రేపు కూడా. అదే సందేశాన్ని ఇప్పుడు ఆమె ట్రాన్స్ఫర్ చేయించడం ద్వారా రాష్ట్రంలో అధికారులకి అందించారు. ఇవాళ అధికారులు కూడా ఆలోచించుకోవాల్సింది, ఏం చేస్తారు మహా అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు అంతేగా, మీ ఉద్యోగాలు బీకేలేరుగా. మీ వ్యక్తిత్వాన్ని చంపుకొని మీ ఆత్మగౌరవాన్ని బలిపెట్టుకుంటా మీ కెరీర్లో సస్పెన్షన్లను ఎదుర్కొనే పరిస్థితులు సృష్టిస్తుంటే వాళ్ళు మీరందరూ కలిసికట్టుగా తిరగబడండి, ఎంతమందిని బలిపశువులు చేయగలుగుతారు? మీ సమస్య మీ ఆత్మగౌరవం దగ్గరికి వచ్చినప్పుడు, మీ కెరీర్ దగ్గరికి వచ్చినప్పుడు, మీ ఇంటెగ్రిటీ దగ్గరికి వచ్చినప్పుడు మీరెందుకు తలంచుకోవాలి? ఇవాళ రాజకీయ పార్టీ నాయకుల వాళ్ళ పదవీ వయసు 5 సంవత్సరాలు, మీ కెరీర్ వయసు 35 సంవత్సరాలు. మీ సహకారం లేనిదే, మీ అండదండలు లేనిదే వాళ్ళు ఒక్క అంగుళం కూడా ముందుకు నడవలేరు. అటువంటి సందర్భంలో మీరు ఆత్మవంచన చేసుకొని మీరెందుకు బతకాలి? ఖచ్చితంగా ఇది మీ ఇంటెగ్రిటీ సమస్య. ఇవాళ మల్లికా గార్గ్కి జరిగింది, రేపు మిగిలిన అధికారులకు జరగదా ఈ పరిస్థితులు ఉత్పన్నం కావా? కనీసం ఇప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, వాళ్ళ నాయన వల్ల గతంలో ఎందరో అధికారులు జైలుకి వెళ్ళారు, ఇవాళ బలిపశువులుగా మారుతున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులు అయి ఉండటం వల్ల 3 చీఫ్ సెక్రటరీలు కోర్టుకెళ్ళి చేతులు కట్టుకొని నిలబడ్డారు, 2 డీజీపీలు కోర్టు ముందు దోషులుగా చేతులు కట్టుకొని నిలబడ్డారు, పంచాయతీరాజ్ సెక్రటరీ, ఆర్థిక శాఖ సెక్రటరీ, వాళ్ళకైతే అసలు అంతే లేదు ఎన్ని సందర్భాల్లో కోర్టులకు వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడ్డారు. ఇవాళ కంటెంప్ట్ కేసులు మీరు ఎదుర్కొంటున్నారు, రేపు మీరు బలిపశువులుగా మారబోతున్నారు. అటువంటి సందర్భంలో ఇప్పటికైనా రిలీజ్ అవ్వండి. ఈ ప్రభుత్వం, ఈ పాలకులు చేస్తున్న తప్పులకి మేము అండదండలు అందివ్వం, మేము బిజినెస్ రూల్స్ కట్టుబడే పనిచేస్తాం, రూల్ ఆఫ్ లాకి కట్టుబడే పనిచేస్తాం అని చెప్పని మీ నిబద్ధత చాటే ప్రయత్నం చేయండి. ఏం చేస్తారు? మహా అయితే ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు అంతేగా. ఎక్కడైనా సరే ఇంకొక అధికారితోటే పని చేయించుకోవాలిగా. ఇవాళ కొంతమంది లాలూచి పడే వాళ్ళ మూలాన మిగిలిన అందరూ కూడా మీ ఆత్మగౌరవాన్ని చంపుకునే పరిస్థితులకు ఎందుకు దారి తీయాలి? రాష్ట్రంలో ఉన్న
ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు అందరూ కూడా ఆలోచించుకోండి. కొన్ని లక్షల మంది కోరుకుంటే కొద్ది వందల మందికి దక్కే ఉద్యోగ అవకాశం అది. క్రీమ్ ఆఫ్ ది సొసైటీ మీరు. మీ ఇంటెగ్రిటీ కాపాడుకునే ప్రయత్నం చేయండి.